కూటమి పాలనలో ఫ్యాక్షన్ రాజకీయం పడగ విప్పింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా పచ్చగుండాలు రెచ్చిపోతున్నారని వైఎస్ జగన్ ఫైర్. పేర్ని నాని కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు. జయసుధ బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టులో పోలీసుల పిటిషన్. ఇవాళ విచారణ జరపనున్న ధర్మాసనం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు చంద్రబాబు వెన్నుపోటు. స్టీల్ సెక్రటరీ సమావేశంలో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు అంశాన్ని ప్రస్తావించిన సీఎం. అనేక మలుపులు తిరుగుతోన్న హెచ్సియు వివాదం. 400 ఎకరాల భూమి తమదేదంటూ ప్రభుత్వం, హెచ్సియు వేర్వేరు వాదనలు, విద్యార్థుల ఆందోళనలు, విపక్షాల మద్దతు. వాళ్ళ హెచ్సియుకు బీజేపీ ఎమ్మెల్యేల బృందం. విద్యార్థుల ధర్నాకు మద్దతు తెలపనున్న ఎమ్మెల్యేలు. వర్సిటీ భూముల వేలంపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని నిర్ణయం. హెచ్సియు భూములపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించిన కిషన్ రెడ్డి. పర్యావరణ విధ్వంసాన్ని వెంటనే ఆపాలని డిమాండ్. ప్రభుత్వానికి ఏం హక్కుందని హెచ్సియు భూములను అమ్ముతోందన్న కేటీఆర్. ఆందోళన చేస్తున్న విద్యార్థులకు అండగా ఉంటామని వెల్లడి. హెచ్సిఏ ఎస్ఆర్హెచ్ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్. విజిలెన్స్ విచారణకు ఆదేశం. హైదరాబాద్ ఇమేజ్ను దెబ్బతీస్తే సహించేది లేదని వార్నింగ్. రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల గడువు పెంపు. ఏప్రిల్ 14 వరకు పెంచిన తెలంగాణ సర్కార్. అంతర్జాతీయ మార్కెట్లోకి తెలంగాణ బియ్యం. ఫిలిప్పీన్స్కు 12,500 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి. వార్షిక వేతనం 12 లక్షలున్న ఆదాయ పన్నును. డిపాజిట్లపై టీడీఎస్లోనూ ఊరట. ఇవాటి నుంచి అమల్లోకి కొత్త ఆర్థిక మార్పులు. తెలంగాణలో జాతీయ రహదారులపై అమల్లోకి కొత్త టోల్ ఛార్జీలు. కొన్ని చోట్ల 3.5%, మరికొన్ని చోట్ల 5% పెరుగుదల. దేశవ్యాప్తంగా ఏప్రిల్, మే, జూన్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచన. తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన. ఇవాల్టి నుంచి వానలు పడతాయన్న వాతావరణ శాఖ. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు. ఏపీలో ఇవాళ 10వ తరగతి పరీక్ష యథాతథం. సోషల్ పరీక్షలో ఎలాంటి మార్పు లేదని విద్యాశాఖ వెల్లడి. రేపటి నుంచి జేఈఈ మెయిన్స్ 2వ విడత పరీక్షలు. 12.5 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని అంచనా. కోల్కతాపై ముంబై ఘన విజయం. 8 వికెట్ల తేడాతో గెలుపు. ఇవాళ లక్నో వర్సెస్ పంజాబ్ మ్యాచ్. రాత్రి 7:30 మ్యాచ్.